హాయ్ ఫ్యామిలీ. ఈరోజు మనం మామిడికాయ పచ్చడి మన ట్రెడిషనల్ వేలో పెట్టబోతున్నాం. ఆవకాయ, తెల్ల గులాబీ మామిడికాయ వెరైటీతో మనం పెట్టబోతున్నాం. సో ఇప్పుడు వీటిని ఇప్పుడే క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసి స్టార్ట్ చేయబోతున్నాం. కాయలు శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగామండి. ఇప్పుడు వీటిని తుడిచి ఆరబెడుతున్నాం. కట్ చేస్తున్నాం కాయలు. ఫస్ట్ అయితే ఒక కాయకి మనం ఇది క్రియేట్ చేయాలి, బేసు. ప్రతి కాయకి బేస్ క్రియేట్ చేసుకుంటే మనకి బేస్ క్రియేట్ అయితే ఇట్లా పెట్టుకొని కట్ చేసినప్పుడు చెట్లకుండా ఉంటుంది కాయ. ప్రతి మొక్కకి టెంక్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతి దానికి టెంక్. మొక్కలు కట్ చేయటం అయిపోవచ్చింది. ఇంకా ఫైనల్ కంప్లీట్ అయిపోయింది మొక్కలు. జస్ట్ వీటిని కొంతసేపు ఎండబెట్టుకొని మొక్కలు ఆరడం కంప్లీట్ అయింది. వీటిని అన్నీ ఒక టబ్లో వేసుకొని నూనెతో బాత్ చేపిస్తున్నాం. నువ్వుల నూనె. ఓకే, ఇంకా అన్నీ కలుపుకుందాం. ఆవుపిండి అయ్యి దీంట్లో వేసే మొత్తం. కారం తీసుకో. ఉప్పు వేసుకో. నెక్స్ట్ కారం మిక్స్ చేయి. పడిపోయేటట్టుంది. ఈ కారం వేసుకో. కలపడానికి కదా తీసుకోరా. వేసి ఏది తీసుకురామంటూ. మెంతిపిండి, మెంతులు కూడా కలుపుదాం అనుకున్నాంగా. రా మెంతులు. ఓకే, మెంతులు వేసుకో. ఇంకా లాస్ట్ రా మెంతులు. మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం. మొత్తం బాగా మిక్స్ అయింది. ఇంకా తీసి మామిడికాయ ముక్కలతో కలిపేద్దాము. పసుపు తీసుకున్నాము. ఆయిల్తో మిక్స్ చేసి పసుపు కలిపాము. ఇంకా తర్వాత ఆవు పిండి, కారం, ఉప్పు మిశ్రమం కూడా కలిపేయటమే. వేసుకో. కారం, ఆవు పిండి, ఉప్పు మిశ్రమాన్ని కలుపు. వెళ్ళేసాయి మొత్తం. మొత్తాన్ని కలుపుకోవాలి బాగా. బాగా మిక్స్ చేయాలిరా దీన్ని ఫుల్గా. నూనె దీంట్లో, వెల్లుల్లిపాయలు కొంచెం. ఈసారి కొంచెం గార్లిక్ మిక్స్ కూడా లైట్గా గార్లిక్ పేస్ట్ కూడా మిక్స్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఎట్లా వస్తుంది. గార్లిక్ కలుపు. రా గార్లిక్ పేస్ట్ కూడా తీసుకురా.
గార్లిక్ పేస్ట్ కూడా ఇవి వెచ్చగా ఇంకొంచెం చేయాల్సిన పేస్ట్. ఓకే, ఆవాల నూనె కోల్డ్ ప్రెస్డ్ బ్రాండ్. తీసుకో, ఇంకా తీసుకో నూనె. తీసుకో, ఆయిల్ పోయి వెళ్ళండి. ఆవకాయ రెడీ అయిపోయింది. ఆవకాయ కలపటం అయిపోయింది. ఇంకా 3 days చూడాలి. 3 days తర్వాత ఎలా వస్తుందో. తర్వాత కొంచెంగా ఆయిల్ కలుపుకోవాలి అవసరమైతే. చూద్దాం. తెలంగాణ చేసాము, బాగానే వచ్చింది, పర్లేదు. అది ఏదో తీసుకురా, తెలంగాణది గడపెట్టు, కట్ బాగా కలిపి బాగా ముక్కకు పట్టాలి కారం. తెలంగాణది కూడా చేసాము, బాగుంది. ఇది కూడా ఒక వెరైటీ. కారం లేదు కాబట్టి మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్లోజప్ చికెన్ కలరు టెక్స్చర్ అంతా బాగుంది. వీడియోలో కనిపించలేదు కానీ ప్రాపర్గా. సో మన రూట్స్, మన ట్రెడిషన్స్, మన కల్చరు ఇవన్నీ తప్పదు మనకి. ఎవ్రీ సమ్మర్ మన వీటిల్ని గుర్తు చేసుకోవాలి, తప్పదు, చేసుకోవాలి. కొంచెం శ్రమ అయినా సరే తప్పదు. ఈసారి అయితే తెల్ల గులాబీలతో ఆవకాయ పెట్టాం. ఎప్పుడు పెడుతుంటాం, ఈసారి తెల్ల గులాబీలు. నెక్స్ట్ ఇయర్ ఇంకొత్త వాటికి వెళ్దాం. అది జలాలు లేకపోతే చిన్న రసాలు ఈ టైప్లో నెక్స్ట్ టైం చూద్దాం ఎలా వస్తుంది. ఫస్ట్ చూసి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నైట్గా రైస్లో ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు ఎలా వస్తుందో. చాలా వేడిగా ఉన్న రైస్. చెప్పా రా, తలా ముద్ద తిందురు. చూడండి, అన్మెచ్యూర్డ్ పికిల్ టేస్ట్. రా కొలి రాబు.